జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రావీణ్య అధికారులకు సూచించారు. గురువారం ఆమె మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, అందులో జరుగుతున్న వైద్య సేవలను సుదీర్ఘంగా సమీక్షించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల స్థితిగతులపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం, జ్వర సర్వే మరియు మెడికల్ స్టాక్ లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, భూభారతి ప్రోగ్రాం, కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని మునిపల్లి తహశీల్దార్ మరియు ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేసి, నిర్ధారణ పూర్తి చేసి వేగంగా పరిష్కరించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆమె సూచించారు. చివరిగా తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను ప్రేమతో సంరక్షించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఆశా జ్యోతి, సంబంధిత శాఖల అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిన్న కూడా వచ్చింది ఏంటంటే ఇంకా తీయలేదు. నేను ఏమేమి వచ్చింది ఇమ్యునైజేషన్ వస్తున్నాయి అన్నీ ఉన్నాయి. జన్మాక్ మేడం తీసేయచ్చు కదా. పర్ డే ఎంత ఖర్చు ఏంటి అనేది, వెనస్డే సాటర్డే ఎంత అంటే ల్యాబ్ కొంచెం ఒక టెంపరీ ఏమైంది మీకా ఎప్పటి నుంచి మరి నిన్న మొన్న రాలేదా? ఎవరు ఇచ్చిన గోళీలు ఇక్కడే తీసుకుంటారు. మరి ఇంతలో నీకు ఎట్లయింది అయితే ఎన్ని రోజుల నుంచి ఉన్నారు మరి ఇంట్లో? ఎన్ని గంటల్లో ఎన్ని రోజులు రిజల్ట్ వస్తుంది? 9 వరకు. ఈరోజు 5-6 వరకు వచ్చేస్తుంది. ఇక్కడ మీకు అప్డేట్ ఇక్కడ సంగారెడ్డి పేషెంట్ వాళ్ళకే మెసేజ్ వస్తుంది. ప్రాబ్లం ఉంది, తనకి యాక్సిడెంట్ అయింది కదా. 2 months నుంచి అది మళ్ళీ ఏమైనా క్లాట్ వచ్చిందా తెలియాలని సిటీ ఇస్తున్నాను. మీ ఓన్ ఫండ్స్ నుంచి చేయించుకోండి. వాడాలి.